మరి తదుపరి ప్రశ్న ఏమిటంటే, రేట్ల కోతల దశ ముగిసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మానిటరీ పాలసీ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు? అవును. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే, మీరు చెప్పినట్టు రేట్ల కోతలు ఇప్పటికే ఎక్కువగా జరిగిపోయాయి. కానీ ఈ సంవత్సరం మానిటరీ పాలసీ పాత్ర ఏంటంటే గణాంకాల్లోని గందరగోళాన్ని వాస్తవ ధోరణుల నుంచి వేరు చేయడం అని మేము విశ్వసిస్తున్నాము. మీకు తెలుసా? ఎందుకంటే 2026 ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు ద్రవ్యోల్బణం 4% లక్ష్యానికి చాలా తక్కువగా ఉంది. నిజానికి ఆర్బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున సుమారు 2% ఉంటుందని అంచనా వేస్తోంది. కానీ మీరు 2027 ఆర్థిక సంవత్సరానికి చూస్తే ఈ సంవత్సరం తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా బేస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బేస్ ఎఫెక్ట్ వల్ల వచ్చే ఏడాది కొంత ఎక్కువ ద్రవ్యోల్బణం ఉండొచ్చు. అలాగే కొత్త సిపిఐ సిరీస్ కూడా వస్తుంది. అందుకే ప్రభుత్వం కూడా ఫిబ్రవరి నుంచి సిపిఐ సిరీస్ ను మార్చుతోంది. ఇందులో కొత్త అప్డేట్లు, ఈ కామర్స్ వంటి కొత్త అంశాలు కూడా ఉంటాయి. వివిధ వేరియబుల్స్ సేకరణకు సంబంధించిన విధానంలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి నిజాయితీగా చెప్పాలంటే ఆర్బీఐ పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ద్రవ్యోల్బణ శ్రేణి ఇప్పుడు పరిణతి చెందింది మరియు గత ధోరణులు ఇకపై పూర్తిగా వర్తించవు. కాబట్టి ఈ క్యాలెండర్ సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణ వృద్ధిని ఆర్బీఐ కొంత జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అలాగే వారు స్థిరమైన విధానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆర్బీఐ చేయగలిగిన ఉత్తమ మార్గం అంటే రేట్లను ఎక్కువ కాలం తక్కువగా ఉంచడం, లిక్విడిటీని సులభంగా ఉంచడం, వారి విదేశీ మారక విధానాన్ని పారదర్శకంగా ఉంచడం. ఈ ఏడాది మనం ఆర్బీఐ నుండి ఆశిస్తున్నది ఇదే అని నేను భావిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.